హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇంకా ఎవరైనా సరే మన జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగానే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటర్లింక్లో ప్రజెంట్ ఉన్న 3 కొత్త అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మొదటి అప్డేట్ వచ్చేసి మనకి ఇంటర్లింక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ రేపు పొద్దున్న అంటే 14వ తారీఖు ఉదయం 9 గంటలన్నరకి ఒక వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నారు. అంటే రీసెంట్గా మొన్న ఎలా రిలీజ్ చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. మీట్ అండ్ గెట్ అని చెప్పి ఎపిసోడ్ 1 అని చెప్పి మనకైతే ఉండడం జరిగింది. ఇదిగోండి జనవరి 14, టైం వచ్చేసి ఉదయం 9:30 ఇక్కడ మనం చూసినట్టయితే ఒక యంగ్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు అన్నమాట. అంటే ఒక వయసులో ఉన్న పర్సన్ అయితే కనిపిస్తున్నాడు. మరి అతనితో ఎటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తారంటే ఆ వీడియోలో ఏముంటుంది సబ్జెక్ట్ అనేది మనకు డీప్గా వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బర్నింగ్ గురించి, అంటే ఎవరికైతే పాపం వాళ్ళ కాయిన్స్ అనేవి ఒక 2 రోజులు 3 రోజులు ఓపెన్ చేయకుండా చాలా లేట్ అయిందో వాళ్ళందరికీ కూడా కాయిన్స్ బర్న్ అయినాయి. కాబట్టి ఆ కాయిన్స్ అనేవి ఏ విధంగా మళ్ళీ వాళ్ళు బ్యాక్ చేసుకోవాలనేది కూడా మనకి చెప్తాను అన్నమాట నేను. దాంతోపాటు మనకి ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వెరిఫై అవ్వబోతున్నాయి. ఎప్పుడు అవ్వబోతున్నాయి అంటే మనకి మార్చి ఎండింగ్ లోపు, అంటే 2026 మార్చి ఎండింగ్ లోపు మనకి ఐటీఎల్జీ టోకెన్స్ కాస్త, అంటే మన వ్యాలెట్లో 1,00,000 ఉన్నవండి, 2 లక్షలు ఉన్నవండి, 10 లక్షల టోకెన్స్ ఉన్నవండి, ఎన్ని ఉన్నా సరే మనకి హెచ్ఈఎస్ స్కోర్ బట్టి, హెచ్ఈఎస్ స్కోర్ అయితే ఎంతైతే ఉంటుందో ఎంత పెరిగితే అంత మంచిదన్నమాట. ఎంతైతే పెరుగుతుందో దాన్ని బట్టి ఆ టోకెన్స్ కాస్త మనకి కాయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఆ కాయిన్స్ కింద కన్వర్ట్ అయినవి మనం P2P అంటే పర్సన్ టు పర్సన్ కానీ లేదంటే పర్సన్ టు వేరే వ్యక్తులకు ఎవరికైనా సరే మనం షేర్ చేసి కాయిన్స్ని అమ్ముకునే విధంగా తెస్తా అన్నారు. అంటే P2P ఇస్తారు. ఫస్ట్ పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకొని అమ్ముకునే విధంగా అయితే ఆప్షన్ ఇస్తారు. అంటే మార్చుకోవచ్చు, కావాలనుకున్న కొనుక్కుంటారు. ఓకే, కాబట్టి ఈ విధంగా మీకు ఐటీఎల్జీ వెరిఫికేషన్ కూడా త్వరలో మనకి మార్చి ఎండింగ్ లోపు జరగబోతుంది. చూసారు కదా. ఈ మూడోది వచ్చేసి బర్నింగ్. చూసారుగా, నాకే చాలా కాయిన్స్, కొన్ని లక్షల కాయిన్లు బర్నింగ్ అయిపోయినాయి. దేనికంటే చాలామంది ఐటీఎల్జీ ఈ ఇంటర్లింక్ మీద ఇంట్రెస్ట్ లేక ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని చేయనట్టు దీంట్లో వర్క్ చేయడం ద్వారా, అలాగే కొన్ని రోజులు వాళ్ళు అసలు ఇంటర్లింక్లో మైనింగ్ అనేది ఆన్ చేసుకోకుండా మర్చిపోవడం ద్వారా వాళ్ళ యొక్క కాయిన్స్ అనేవి ప్రతి 2 డేస్కి బర్న్ అవుతాయి. ఆ విధంగా వాళ్ళు ఒక 14 రోజులు చేయకపోతే వాళ్ళకున్న కాయిన్స్ మొత్తం బర్న్ అయిపోయి జీరోలోకి వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి అలా జీరోలో వచ్చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ మీరు మైనింగ్ స్టార్ట్ చేయాలి. అంటే మీ కాయిన్స్ జీరో అయిపోయాయి కాబట్టి మళ్ళీ మీ గత కాయిన్స్ అన్నీ కూడా తిరిగి రావాలంటే 28 రోజులు, అంటే దాదాపు ఒక నెల అనుకోండి, 4 రోజులు మీరు మ్యాక్సిమం కుదిరినంత వరకు రోజు 6 మైనింగ్లు చేస్తూ ఒక 28 రోజులు చేయగలిగితే మీకు గతంలో ఏవైతే కాయిన్స్ బర్న్ అయిపోయినాయో ఆ కాయిన్స్ అంతా రిటర్న్ బ్యాక్ అవుతాయి. ఇది మన మహేష్ మ్యాగ్నస్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట, గ్లోబల్ లీడర్ దీనికి, ఇంటర్లింక్ దానికి. ఓకే, కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే కాయిన్స్ బర్న్ అయిపోయినాయో మీ టీం వాళ్ళకు కూడా ఒకసారి గుర్తు చేయండి. అలాగే నా ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. మీ కాయిన్స్ అనేవి బర్న్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు 28 రోజులు ఆపకుండా మైనింగ్ చేయాలి. ఓకే, అలాగే లాస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటని అడుగుతున్నారు. సింపుల్గా మీకు లాస్ట్లో ఒక 3 మనుషులు ఉన్నట్టు ఒక సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ప్లస్ బాన్ ఉంటుంది. ఆ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక పేరు అనేది మీరు గ్రూప్కి పెట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఏదో ఒక గ్రూప్ అనేది పేరు పెట్టుకున్న తర్వాత దాంట్లో ప్లస్ సింబల్ ఉంటుంది, యాడ్ మెంబర్ అని. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెఫరల్ ఐడి అడుగుద్ది. మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకున్నారో వాళ్ళకి రెఫరల్ ఐడి అనేది, వాళ్ళ రెఫరల్ ఐడి దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయాలి. ఎప్పుడైతే లింక్ అనేది వాళ్ళకి షేర్ చేస్తారో ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ అయిన తర్వాత వాళ్ళ ఇంక లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ రకంగా మీకు గ్రూప్ మైనింగ్ ఆప్షన్ అనేది వర్క్ అవుద్ది. దానివల్ల కూడా మీ హెచ్ఈఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది. రోజుకి నాకు దాదాపు 200+ హెచ్ఈఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే, కాబట్టి ఎంత హెచ్ఈఎస్ స్కోర్ ఉంటే అంత మంచిది. ఇంతే ఉండాలండి అంతే ఉండాలండి అని లిమిట్స్ ఏమీ లేవు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఎంత కుదిరితే అంత హెచ్ఈఎస్ స్కోర్ పెంచుకోండి. కుదిరినంత వరకు ప్రతిరోజు ఒక 6 మైనింగ్లు చేయడానికి ప్రయత్నం చేయండి. రాత్రి 1:30 జరిగే ఏదైతే మనకి టాస్క్ ఉంటుందో, అంటే 1:30 మీరు మైనింగ్ చేయాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రాత్రి దాకా వెయిట్ చేయకుండా పొద్దున్న 5:30 కన్నా ముందు లేస్తే, అంటే 5:30 కన్నా ఒక 5 నిమిషాలు ముందు లేచినా సరే మీరు రాత్రి చేయాల్సిన 1:30 టాస్క్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే 5:25 ఒకటి, 5:30 తర్వాత ఒకటి, 9:30 తర్వాత ఒకటి,
1:30 తర్వాత ఒకటి, 5:30 తర్వాత ఒకటి, మళ్ళీ రాత్రి 9:30 తర్వాత, ఇలా రోజుకి 6 మైనింగ్లు ఒకే డేలో మీరు ఎటువంటి నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే రేపు ఏం జరుగుద్ది అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి రేపు 14వ తారీఖు 9:30 ఒక లైవ్ వీడియో అనేది రిలీజ్ చేస్తారన్నమాట. అది కూడా మన ఇంటర్లింక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. అసలు మన CEO గారు ప్లస్ అక్కడ ఒక వ్యక్తి కూడా ఉంటారు. అంటే చాలామంది మొన్నటిదాకా ఏమన్నారంటే ఆ వీడియో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని క్రియేట్ చేసి పెట్టారన్నట్టుగా కొన్ని మాటలు వచ్చినాయి. కాబట్టి రేపు అర్థమైపోద్ది అది ఆర్టిఫిషియల్ వీడియో కాదని వాళ్ళకి. మ్యాక్సిమం అదైతే ఒరిజినల్ వీడియో అని చెప్పి మన వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. కానీ ఎంతో కొంత డౌట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇంటర్లింక్లో మనుషులు కనిపించట్లేదు, కేవలం ఏదో ఫోటోలు పెట్టారు, బొమ్మలు పెట్టారని కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి డౌట్స్ అన్నిటి క్లారిటీ రావాలంటే రేపు 9:30కి జరిగే మీటింగ్ చూసినట్టయితే, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు దాంట్లో ఏమైనా మంచి అప్డేట్స్ ఉంటే అవి కూడా నేను చెప్పడానికైతే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు మీ బర్నింగ్ అయిన కాయిన్లు బ్యాక్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక 25 రోజుల నుంచి 30 రోజులు ప్రతిరోజు 6 మైనింగ్లు చేసుకోండి. అలాగే ఇంటర్లింక్ సంబంధించి వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, HES స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఈ గ్రూప్ మైనింగ్ మనం ఇప్పుడు చెప్పాం కదా, దాన్ని కూడా మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, అన్నీ కూడా ఇదే ఛానల్లో మీకు కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో ఒక లింక్ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన వీడియోలన్నీ వస్తాయి. లేదా ప్లేలిస్ట్లోకి వెళ్తే, ఈ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇంటర్లింక్ అని ప్లేలిస్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా సరే దీనికి సంబంధించిన వీడియోలన్నీ వస్తాయి. వాటి మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని చూసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకేనండి? ప్రజెంట్ అయితే ఉన్న కొత్త అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇదే. ఇంకే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో కూడా కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కటి చూసి నేర్చుకొని ఈ ఫ్రీ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం కేవలం టయాన్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఒక పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. ఓకే, ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో మనం ఆ టైంని మనీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనండి? అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.